నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. ఆనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర క్లినిక్ రన్ చేస్తున్నాను. గత 25 సంవత్సరాలుగా ఎంతోమందికి మంచి ట్రీట్మెంట్స్ చేశాము. ఇప్పుడు మీకు చెప్పబోయే విషయాలు సమాజంలో బాగా పెద్ద సమస్యలుగా ఉన్నవి. ఎక్కువ కేసులు ప్రపంచం మొత్తం కూడా ఉన్నాయన్నమాట ఈ కేసులు. కాబట్టి వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఒక మగవాడు గానీ, ఆడవాళ్ళు గానీ లైంగిక పరంగా అంటే సెక్సువల్‌గా ఎంజాయ్ చేస్తూ ఎందుకంటే చూడండి సమాజంలో ముఖ్యమైన ఎంటర్‌టైన్‌మెంట్ మనిషికి అదే. సెక్స్ విషయం కోసమే ఈ ప్రపంచంలో యుద్ధాలు కూడా జరుగుతున్నాయి అన్నట్టు. అంత పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన ఆ సెక్స్‌ని పోర్న్ సైట్‌లు చూడటం ద్వారా, అలాగే డైట్ సరిగ్గా తీసుకోవడం వల్ల గానీ, హస్తప్రయోగాల వల్ల గానీ, ఇలాంటి పనులు చేసి నిద్రపోకుండా టైంకి ఎక్సర్‌సైజ్ లేక, తిండి లేక మీ శరీరం పాడైపోయి, శృంగారానికి కావాల్సిన సామర్థ్యం లేక, ఫీలింగ్స్ లేక, మీరందరూ మందుల గురించి, లేకపోతే ఏయో చిట్కాల గురించి, ఎక్కడి నుంచి వచ్చే స్టెరాయిడ్స్ గురించి, ఆన్‌లైన్‌లో దొరికే స్టెరాయిడ్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి టైంకి తిండి తింటూ, మంచి ఎక్సర్‌సైజ్ చేసుకుంటూ, నిద్ర బాగా పోతూ, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మెడిటేషన్ చేయండి డైలీ. ఈవెన్ ప్రపంచ దేశాల్లో ముస్లిం కంట్రీస్ కూడా ఇవాళ మెడిటేషన్ టేకప్ చేసి యోగాన్ని ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళకి ఆ హెల్త్ బెనిఫిట్స్ అర్థమైనాయి. కాబట్టి హెల్త్ కావాలంటే యోగా అండ్ మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి చేసుకుంటూ మంచి డైట్ తీసుకొని మీరు చెడు అలవాట్లు మానేసి, చెత్త తినటం మానేసేస్తే, బయట ఉండే జంక్ ఫుడ్స్ ఇవన్నీ చెత్త అన్నమాట. ఇవి తినటం మానేస్తే మీకు లైంగిక సామర్థ్యం బాగా ఉంటుంది. అలాగే టైమ్ స్పెండ్ చేయండి. ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక కిలో ఆనందం కావాలంటే కొట్టుకెళ్ళి తెచ్చుకుంటారా షాప్‌లో? అదే సూపర్ బజార్‌లో తెచ్చుకుంటారా? ఆనందం అనేది మన మనసులోంచి, మనలోంచి రావాలి. అటువంటప్పుడు ఆ ఆనందానికి కావాల్సిన పరిస్థితులు ఏంటి? మనకు కావాల్సిన మనం ప్రేమించే వ్యక్తులతో గడపటం, కుటుంబంతో, భార్యతో, ప్రేమించిన వాళ్ళతో గడపడం. ఎక్కువ టైం వాళ్ళకి స్పెండ్ చేయాలి. ఫోను మీద గాదు. వాళ్ళకి టైం స్పెండ్ చేయటం, ఎక్కడికన్నా బయటికి వెళ్లి రావటం, కాస్త పిక్నిక్‌లో లేతే ఏదన్నా చూడాల్సిన ప్రదేశాలకి కలిసి వెళ్లి రావటం. ఇలాంటివన్నీ గూడా మనసుకు చాలా రిలాక్సేషన్ ఇస్తాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ పేరుతో లక్షల లక్షల ఫీజులు పోసి సెలబ్రిటీస్‌లు గూడా వెళ్లి నేర్చుకునేది ఏందయ్యా అంటే, నీ వాళ్ళకి నువ్వు టైం కేటాయించు, నీకు నువ్వు టైం కేటాయించుకో. ఇదే నేర్చుకునేది. దానికి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి, ఫీజులు కట్టి ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లని అయ్యని పోతున్నారు. పెద్దవాళ్ళు చెప్పింది అయ్యేగా. పద్ధతిగా ఉండండి అబ్బాయి, అందరూ ప్రేమగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి అని సోషల్‌గా చాలా ఏర్పాట్లు చేశారు. పెద్దలు పూర్వకాలంలో సోషల్‌గా మనం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలని కొన్ని పద్ధతులు ఏర్పాటు చేశారు. పెళ్లి ఉందంటే, పెళ్ళికి చుట్టాలందరిని పిలవాలి. వాళ్ళందరిని పిలవకపోతే తాళి కడితే పెళ్లి అవ్వదా? అవుతది. కానీ అందరిని పిలిచి సోషల్‌గా అందరితో కలిసిమెలిసి ఉంటాము. మన బంధువులందరితో కలిసి ఆనందంగా ఆ రోజు సంతోషంగా గడుపుతాం. పిల్లలు పెళ్లి చేశామనేది అందరికీ తెలియజేస్తాము. వాళ్ళందరూ కూడా సంతోషంగా వచ్చి దీవించి ఎళ్తారు. అలాగే ఏదన్నా ఫంక్షన్స్, మెచ్యూరిటీ ఫంక్షన్స్ అని, బర్త్‌డే పార్టీస్ అని ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే సమాజంలో కలిసుండాలి. అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా విడివిడిగా ఉండి ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోకుండా బతకొద్దు. ఈ పద్ధతులు నేర్పించడం కోసం ఇలాంటి ఆచారాలు ఏర్పాటు చేశారు. అలాగే సమాజంలో ఉన్న అన్ని వర్గాలు బాగుండాలని చెప్పి పెళ్లిలో గోళ్ళు తీయడానికి ఒక వర్గం వాళ్ళు, బట్టలకి చాకల వర్గం వాళ్ళు, భజంత్రీలకి మంగళ వర్గం వాళ్ళు, ఇట్లాంటి రకరకాల కుల వృత్తుల వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేలాగా సమాజాన్ని ఒక నిర్మాణం చేశారు. కానీ మనం ఏం చేసామంటే ఇప్పుడు అన్నిటిని తొంగలో దొక్కేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం అంతట మనం ఒక పెళ్లి ఉందంటే ఒక చుట్టాలందరిని పిలుచుకొని ఇదివరకు రోజుల్లో ఇంకా దగ్గరోళ్ళైతే వారం ముందే ఇంట్లో వచ్చేసి పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లు చేయటం, పసుపులు కొట్టటాలు, లేపోతే ఇంకేమన్నా ఏర్పాట్లు పెళ్లి కూతుర్ని చేయటాలు, పెళ్లి కొడుకుని చేయటాలు. ఇలాంటి ఏర్పాట్లన్నీ అవన్నీ చేయకుండా తాళి కట్టుకుంటే పెళ్లి గదా! ఏదో తాళి కూడా కట్టకుండా కలిసుంటే సంసారం చేయరా? ఇవన్నీ ఏర్పాటు చేసింది అందరూ కలిసిమెలిసి ఉంటే. ఎందుకంటే మనిషి యానిమల్, సోషల్ యానిమల్. హ్యూమన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. మనిషి సంఘజీవి కాబట్టి ఒకళ్ళకొకళ్ళు తోడుగా సాయం చేసుకుంటా, సరదాగా తిరుగుతా. మేము చిన్నప్పుడు గూడా మేము అలానే ఉండేవాళ్ళం. ఒక సందర్భం ఒక చిన్న ఫంక్షన్ గాని ఏదన్నా ఉంది అంటే 2 రోజుల ముందే జనం వచ్చేసి అందరూ కలిసిమెలిసి వంటలు చేసుకొని, కలిసిమెలిసి బట్టలు కుట్టించుకొని, ఇంకా రకరకాల ఆ ఏర్పాట్లన్నీ చేసుకొని సరదాగా ఉండేది. ఒక రెగ్యులర్ రొటీన్ లైఫ్ నుంచి ఒక రిలీఫ్. అందరితో కలిసి సరదాగా ఉండటం అనేది ఒక రిలీఫ్. ఇలాంటివి ఉండేవి.
ఇలాంటివి ఉన్నప్పుడు మానసిక ఆరోగ్యం బాగుంటుంది. సామాజికంగా కూడా మీకు ఆనందంగా ఉంటుంది. భద్రతగా అనిపిస్తుంది. రెండోది మంచి ఆహారాలు తింటారు. ఈ సమాజంలో వీళ్ళందరూ కలిసి ఇట్లా చేసుకునే ఫంక్షన్స్‌లో మంచి మంచి ఆహారాలు తీసుకుంటారు. కాబట్టి ఈ అలవాట్లు, ఆచారాలు పాటించడం వల్ల కూడా ఆ మనిషి ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఉన్నప్పుడు శరీరము, మనసు కోలుకున్నప్పుడు శృంగార సామర్థ్యం కూడా ఆటోమేటిక్‌గా దానంతట అదే పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి లైఫ్‌ని పోగొట్టుకొని మళ్ళీ సినిమాల్లో చూపించినప్పుడు ఆనందపడతాం. లేదంటే ఫలానా కోట్లు, ఆ కోట్లు ఉన్నవాళ్ళు మెహందీ, ఇంకా రకరకాల మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఏయో ఉంటాయి కదా! సంగీతులు ఇట్లాంటియన్నీ పెట్టుకొని చేసుకుంటున్నారు. అదే పాతకాలంలో చేసిన పద్ధతుల్ని ఇప్పుడు మోడర్నైజ్ చేసి ఈ విధంగా చేసుకుంటున్నారు. అందరికీ అన్ని కోట్లు పెట్టి అంత చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన మీతో మంచిగా ఉండే బంధువుల్ని, స్నేహితుల్ని పిలుచుకొని మీ ఇంట్లో శుభకార్యాలు చేసుకోండి. చెడుగా ఏదన్నా జరిగినప్పుడు కూడా వాళ్ళే అండగా ఉంటారు మీకు. అండంటే ఈ రోజున ఎవరి లైఫ్ వాళ్ళదే అయిపోయింది. చుట్టాలు అనంగాల్నే మనకేదో లక్షలిస్తారు, మన అప్పులు తీరుస్తారు. ఇట్లాంటివి కాదు. మనకి మానసిక స్థైర్యాన్ని ఇస్తారు. బతకడానికి కావాల్సిన ధైర్యము, మన సమాజంలో చిన్న చిన్న వాటికి మానసికంగా మాట సాయం చేసేవాళ్ళు కన్నా ఉన్నారనే ఒక ఫీలింగ్ మనిషిని ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనేలా చేస్తది. కాబట్టి చుట్టాల నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎవరు కూడా రూపాయి తీసి ఖర్చు పెట్టేవాళ్ళు లేరు. ఏదో మాట సాయానికి వస్తారు. బంధుత్వం ఉంది కాబట్టి ఆ సందర్భంలో అటెండ్ అయ్యి ఎళ్ళిపోతారు. అవి కొంత పాజిటివ్‌గా తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళున్న లైఫ్ స్టైల్ అని చెప్పేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అవి కొంత మెయింటైన్ చేసుకోండి. హ్యాపీగా ఉంటారు.